వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. రోడ్లపై చాలా మంది వాహనదారులు అడ్డదిడ్డంగా పోతూ ఉంటారు. కొందరైతే బైకులపై నలుగురు ఐదుగురు నెక్కించుకుని నడుపుతూ ఉంటారు. కొందరికి హెల్మెట్ ఉండదు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కొందరు. వేగ పరిమితిని దాటేవారు, ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోని వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఇలా నిబంధనలు పట్టించుకోని వారికి ట్రాఫిక్ చలాన్లు పడుతూ ఉంటాయి. ట్రాఫిక్ చలాన్ అంటే కేవలం ఒక జరిమానా మాత్రమే కాదు, రోడ్లపై క్రమశిక్షణను తీసుకురావడానికి చేసే హెచ్చరిక కూడా. చిన్న తప్పులా కనిపించినా దాని వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉండొచ్చు. హెల్మెట్ లేకపోవడం వల్ల ఏదైనా జరిగితే ప్రాణాలే పోతాయి. రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ట్రాఫిక్ పోలీసుల బాధ్యత కేవలం చలాన్ జారీ చేయడమే కాదు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే వారి లక్ష్యం. వాహనదారులు కూడా దీనిని శిక్షగా కాకుండా బాధ్యతగా తీసుకుంటే రహదారులు మరింత సురక్షితంగా మారతాయి. అయితే చాలా వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్ లో ఉంటాయి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అలాంటి వారందరికీ శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీని ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న జరిమానాలపై ఏకంగా 50% తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు చెల్లించాల్సిన మొత్తంలో కేవలం సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కు చివరి తేదీ డిసెంబర్ 12గా ప్రకటించారు. నవంబర్ 21న ప్రారంభమైన ఈ రాయితీ పథకం డిసెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 1991 నుంచి 2020 మధ్య రవాణా శాఖ నమోదు చేసిన కేసులు, ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన అన్ని పాత ఈ చలాన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జరిమానాలపైనే తగ్గింపు ఉండి వాహన పన్ను బకాయిలను మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనదారుల సౌకర్యార్థం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, బెంగళూరు 1 సెంటర్లు ఆన్లైన్ యాప్ల ద్వారా చలాన్లు చెల్లించే అవకాశం కల్పించారు. ఆర్టీఓ సంబంధిత కేసుల కోసం మాత్రమే ఆయా కార్యాలయాలను ప్రత్యక్షంగా సంప్రదించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వచ్చిన జరిమానాలు పెండింగ్ లో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఈ రాయితీ పెద్ద ఉపశమనాన్ని ఇవ్వనుంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం వాహనదారులు తక్కువ ఖర్చుతో పెండింగ్ జరిమానాలను క్లియర్ చేసుకునే మంచి అవకాశంగా మారింది. కేవలం రవాణా శాఖ కేసులే కాదు, ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన పాత ఈ చలాన్లన్నిటికీ కూడా ఇదే సగం రాయితీ అందుతుంది. ఈ తరహా చలాన్లు ఏ సంవత్సరంలో జారీ అయ్యాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలైన హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, నో పార్కింగ్ లో వాహనం నిలపడం, సిగ్నల్ జంప్ చేయడం వంటి కేసులపై కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. ముఖ్యంగా రవాణా వాహనాలకు సంబంధించిన పర్మిట్ ఉల్లంఘనలు, వాహనాల్లో ఓవర్లోడింగ్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడం, సీటింగ్ కెపాసిటీ మార్పులు వంటి కేసుల్లో జరిమానాలు సాధారణంగా 1000 రూపాయలకు చేరుతాయి. ఇవి 1000 నుంచి 10,000 రూపాయల వరకు ఉండడం వల్ల వాహనదారులకు భారంగా మారింది. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన భారీ రాయితీ పథకంతో ఆ భారం కొంత తగ్గనుంది. గతంలో కూడా కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. అప్పటి 21 రోజుల రాయితీ సమయంలో బెంగళూరు పోలీసులు ఏకంగా 106 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేశారు. ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా సుమారు 4 లక్షలకు పైగా ఆర్టీఓ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కొత్త రాయితీ సమయంతో ప్రభుత్వం 25 నుంచి 30 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేస్తోంది.